ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనము. నీవు ఏ ఒత్తిడిలో, భయము లేదా శత్రువుల మధ్య ఉన్నా యెహోవాయే నీకోసం యుద్ధం చేస్తాడు. నీవు పరిగెత్తవద్దు, భయపడకు. నీవు తలదించుకోకూడదు. యెహోవా నీ పక్షంన యుద్ధం చేస్తాడు. నీ జీవితంలో ఎన్నో ఆర్థిక వైఫల్యాలు, రోగాలు, అంధకారమయమైన పరిస్థితులు మనలో భయం పుట్టించి విశ్వాసాన్ని కోల్పోయేటట్లు చేస్తాయి. కానీ నీ ముందున్న దేవుడు ఆనాడు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని ఎదుర్కొన్నప్పుడు వారి ముందున్న సముద్రాన్ని చీల్చి వారిని నడిపించినట్లు నిన్ను కూడా ఇబ్బంది పెడుతున్న ప్రతి సమస్య నుంచి విడిపించి నీ జీవితంలో గొప్ప నెమ్మది ఇవ్వగలడు. ఈ వాక్యంతో దేవుడు నీతో చెబుతున్న మాట ఇదే. నీవు భయపడకు, ఊరక నిల్చుండి నా కార్యాలు చూడు. నేను నీతో ఉన్నాను, నిన్ను విడిచిపెట్టను. భయపడకు, నా రక్షణ కార్యం చూడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ సమస్య నిన్ను భయపెట్టే కొలది దేవునికి మరింత దగ్గరగా చేరు. గొప్ప విడుదల పొందుతావు. దేవుని కృప నీకు తోడయుండునుగాక. ప్రార్థన. మహోన్నతుడైన మా దేవ, ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేలపైన ఇశ్రాయేలుని నడిపించిన దేవా, నా జీవితంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి కృంగిపోతున్నాను. కానీ నా జీవితంలో ప్రతి సమస్య నుండి విడిపించగల సమర్థుడవైన దేవుడవు నీవని నేను నమ్ముచున్నాను. నన్ను ధైర్యపరిచి నా ముందున్న ప్రతి సమస్య నుంచి నన్ను విడిపించి ఆరిన నేలపైన నన్ను నడిపించమని, సమాధానము నా జీవితంలో దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.